ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. మాంసాహారం, శాకాహారం వీటిలో మీరేమన్నా మీ ట్రీట్మెంట్ మెథడాలజీ ప్రకారం బాడీ డైజెస్ట్ చేసుకోలేదని కొన్ని స్టోరీస్ చదివా, డైజెస్ట్ చేసుకోవడానికే మన అసలు ప్లాంట్సే డైజెస్ట్ చేసుకోలేమని ఇంకొన్ని స్టోరీస్ చదివా. మధ్యలో చాలామందికి ఇలా ఇప్పుడు పుట్టుకతో లేకపోతే ఇంట్లో అలవాటు ప్రకారం ఒక హ్యాబిట్ ఉంటుంది. కొంతమంది వెజిటేరియన్, కొంతమంది నాన్ వెజిటేరియన్. మీరు ఏం చెప్తారు? ఇక్కడ ఫస్ట్ నేను చూసేది ఎప్పుడైనా ఐరిస్ చూస్తాను. ఐరిస్ చూసినప్పుడు వాళ్ళ డైజెస్టివ్ ప్యాటర్న్స్ ఎలా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నేను రా ఫుడ్ తిన్నాను, ఆ రా ఫుడ్ నాకు బాగా జరిగింది, మంచి జరిగిందని నేను మీకు అదే ఇచ్చాను అనుకోండి, అది మీ బాడీకి సెట్ అవ్వదు. మీ బాడీ నేచర్ ఏంటి, నేను నాకు ఐరిస్ని చూస్తే తెలుస్తుంది. మీరు ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఐరిస్ కూడా నాకు చాలా మంచి వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. సో నేను వర్క్ చేసేది ఇలాగ చేస్తాను. రెండోది కామన్గా ఏం థింక్ చేయమంటానంటే, ఇప్పుడు ముస్లిం కమ్యూనిటీ అవ్వచ్చు, రాజులు అవ్వచ్చు, వాళ్ళకి వాళ్ళ జీన్స్ ఏంటి ఓల్డెన్ అంటే మనకు ఒక 10 తరాలు ఒక 20 జనరేషన్స్ ముందు చూస్తే వాళ్ళు దేనికోసం ఉండేవాళ్ళని అంటే దే ఆర్ ఫర్ ఫైటింగ్. అదే ఎదుటి మనిషి గురించి కొంచెం కూడా ఆలోచించకుండా ఆ ఎదుటి మనిషిని వాళ్ళు ఏదైనా చేయగలగాలి. సో అలాంటి రాజసికమైన ఆహారం ఏంటి అని అంటే మాంసాహారం. సో అలాగా ఉన్న ఫ్యామిలీ జనరేషన్స్లో వాళ్ళకున్న జీన్స్ ప్రకారంగా, జెనెటిక్ ప్యాటర్న్ ప్రకారంగా ఇప్పుడు నువ్వు తీసుకొని వచ్చి పప్పు పెట్టేసేస్తాను వాళ్ళని ఉండండి అని అంటే వాళ్ళ జెనెటిక్ ప్యాటర్న్ మేబీ కంపాటబుల్ అవ్వకపోవచ్చు. చిన్నపిల్ల అట్లా ఉంటుంది వాళ్ళకి. వాళ్ళకి చాలా మంది కోపం తెచ్చుకుంటారండి. భోజనానికి పిలిచి వెజిటేరియన్ పెడితే ఏంటి నాన్ వెజ్ లేదా అని అడుగుతారు, అంతే కదా. అది వాళ్ళకి కంపాటబుల్ అవ్వచ్చు. అది ఎప్పుడు కూడా డైట్ వీళ్ళు అంటే అందరికి కామన్ గా చెప్పేది కాదు. ఎవరికి వాళ్ళకి ఇండివిజువల్ గా వాళ్ళు ఏంటి అంటే ఇక్కడ కమ్యూనిటీని కూడా నేను తీసుకొని వస్తున్నాను. వాళ్ళది ఏంటి అనే విషయం కూడా మనకు తెలియాలి, వాటిని బేస్ చేసుకొని చెప్పాలి. ఇప్పుడు బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఉంది, ఇప్పుడు వాళ్ళలో కూడా ఎక్కువ మంది నాన్ వెజ్ ఇవన్నీ తినే పరిస్థితి ఉంటుంది. అది వాళ్ళకి కంపాటబుల్ కాదు, కానీ తింటున్నారు. తినడం వల్ల ఏమవుతుందని అంటే అది డిసీజ్ ని ప్రొవోక్ చేస్తుంది బాడీలో. అర్థం కాని ఒక విషయం మనం ఇంట్రడ్యూస్ చేసాం బాడీలో, అంతే. కొన్నేళ్ల తర్వాత కొన్ని జనరేషన్స్ నుంచి దానికి పాపం అలవాట్లేదు కదా, తెలియదు అదేంటో. మేబీ ఇంకొక 3-4 జనరేషన్స్ తర్వాత వాళ్ళకి సెట్ అవ్వచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఇంకా కొన్ని ఏళ్ల తర్వాత ఏవి లేవు కదా అంటే ఇప్పుడు చాలా మందికి డౌట్ అండి, ఇలా ఎరువులతో పురుగుల మందులతో పండించుకునే కూరగాయల కంటే అది బెటరా అని. ఆఫ్ కోర్స్ అందులో కూడా హార్మోన్స్ అని ఎక్కిస్తున్నారు ఫుల్ గా. రీసెంట్ రీసెర్చ్ ఏంటి అని అంటే వరల్డ్ లోనే ఇండియా 2nd పొజిషన్ లో ఉంది. కోళ్ళని వాటికి పెట్టే యాంటీబయాటిక్స్ మనం డైరెక్ట్ గా ఇప్పుడు నేను యాంటీబయాటిక్ తీసుకోకూడదు, నేను న్యాచురల్ వేస్ లోనే ఉంటానని అంటాను, వెళ్ళి నేను నాన్ వెజ్ తిన్నానంటే దాంట్లో యాంటీబయాటిక్స్ చాలు నా బాడీ, అంతే. ఒక టైంలో రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో అండ్ ఇంకొకటి ఏమవుతుందంటే కేజ్ లో పెట్టిన కోళ్ళు అలాగే కదా పెంచుతున్నారు. కోడి అది ఒక చోట నిలవదు, తిరుగుతూనే ఉంటుంది, దాని నేచర్ అది. దాన్ని మనం ఒక చోట పెట్టేసి బంధించేసేసి ఇప్పుడు దానిలో రిలీజ్ అయ్యే హార్మోన్స్ ఎలా ఉంటాయి. ఇప్పుడు నేను బయట తిరిగేదాన్ని, ఈ రూమ్ లో నన్ను ఇలాగే కొన్ని నెలల పాటు పెట్టేస్తే ఏమవుతుంది, దుఃఖం బాధ పెరుగుతాయి. అందుకనే నాన్ వెజ్ తిన్న వాళ్ళకి ఫైట్ ఆర్ ఫ్లైట్ అవుతుంది, బాడీలో అడ్రినలిన్ రిలీజ్ అవుతుంది. అవును. సో అదేంటి ఐదర్ సూయిసైడల్ టెండెన్సీస్, డిప్రెషన్స్ ని పెంచుతుంది, లేదు అని అంటే విపరీతంగా కోపం పెంచుతుంది. సో నాన్ వెజ్ సరిగ్గా మనకు ఆ కోళ్ళని కానీ వీటిని కానీ పెంచే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల అవి తినడం వల్ల వచ్చే ప్రాబ్లమ్సే తప్ప వాటిని నేను తినొద్దని చెప్పను. ఫ్రీ రేంజ్ ఎగ్స్ అని, ఫ్రీ రేంజ్ పోల్ట్రీ ఇప్పుడు వస్తుంది, అందుకని అలా మీరు అన్నట్టుగా స్వేచ్ఛగా పెరిగేవి. అండ్ ఇంకొకటి కూడా జనరల్ నేను చెప్పేది ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ రూమ్లోకి పాము వచ్చింది, పాము వస్తే మనం వెంటనే ఏం చేస్తాము, రాజసికంగా ఉండే వాళ్ళైతే చంపుతారు, అలా కాకుండా సాత్వికంగా ఉండే వాళ్ళైతే నన్ను నేను కాపాడుకుంటానని పరిగెడతారు, ఫైట్ ఆర్ ఫ్లైట్. అలాగే ఇది ఏదైనా ఒక దాన్ని చంపుతుంది అన్నప్పుడు కొన్ని మైక్రో సెకండ్స్లో బాడీలోకి అంటే ఫైట్ చేసే నేచర్ కానీ, ఫ్లైట్ అయ్యే నేచర్ కానీ, వారిపోయే నేచర్ కానీ అవుతుంది. అలాగే ఏదైనా ఒక జంతువుని చంపేటప్పుడు ఆబ్వియస్లీ దాని బాడీలో అవి రిలీజ్ అవుతాయి. అవును. సో అవి రిలీజ్ అయ్యేటప్పుడు అది తిన్న మనం కూడా ఎక్కువైపోతుంది. కానీ నేను నాన్ వెజ్ తినద్దని చెప్పట్లేదు, లిమిట్ చేయండి. అది ఓల్డెన్ డేస్లో ఏదైనా పండుగ వచ్చినా, ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చినా అప్పుడు ఇవి ఉండేవి. ఇప్పుడు మధ్యాహ్నం, సాయంత్రం, పొద్దున అన్ని పూట్ల అదే ఉంటుంది. అది పెట్టకపోతే ఇందాక మీరు అన్నట్లు మనం ఇచ్చేది ఫుడ్డే కాదన్న ఫీల్ తోటి ఉంటున్నారు. కరెక్ట్. సో ఎవరికి వాళ్ళకి పర్సనల్ గా అవేర్నెస్ రావాలి. మీలాంటి వాళ్ళు ఇలాంటి షోస్ ఏదైనా చేసినప్పుడు డెఫినెట్లీ ఇలాంటి వాటిని ఎక్కువ మందిని చెప్పే వాళ్ళని కనుక తీసుకొని రాగలిగితే, ఒక మంచి మాట 10 సార్లు చెప్పినప్పుడు సరే విందాంలే అనని 1% పీపుల్ చేంజ్ అయినా హ్యాపీగానే ఉంటుంది.